హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక హెల్తీ స్వీట్ రెసిపీ అనేది లడ్డు అనేది ఎలా చేసేది చూపించిపోతాను. చాలానే టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా, ఆరాంగానే ఇంట్లో ఉండే పదార్థాలనే ఆరాంగా చేసుకునొచ్చు. లడ్డు అంతా చాలానే టేస్టీగా ఉంటుందండి. హెల్తీ కూడా. ఇది ఎలా చేసేది ఈ వీడియో చూపిస్తాను. చాలానే బాగుంటుంది. ఇలా మనం చేసి పెట్టుకోవడమంటే 1 వీక్ వరకు ఆరాంగా స్టోర్ చేసుకునొచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఆరాంగా ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్ అంతా మెజర్మెంట్ కప్లో అటుకులు వస్తాయి కదా, ఈ పేపర్ అటుకులు కాదు, ఈతర అటుకులు తీసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ తర మనము హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో ఇది కొద్దిగా లేట్ అవుతుంది మనం చేసుకునేది, కానీ టేస్ట్ మాత్రం చాలానే బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా దీన్ని డ్రై రోస్ట్ తర చేసుకోవాలి. అటుకులు అనేది మనకి కలర్ చేంజ్ అతర కాదు, బట్ డ్రై రోస్ట్ తర మనము చేసుకుంటాం. అది కలుపుకుంటూనే ఉండాలి. దాన్ని రోస్ట్ అయినాక 1 మినిట్ ఎంత పడుతుంది. సైడ్కి ఒక ప్లేట్కి వేసుకునేదాము. మళ్ళీ అదే మెజర్మెంట్ కప్లో 1 కప్ అంతా పల్లీలు వేసుకుంటానండి. పల్లీలు కూడా అంతే మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి, ఆ పొట్టు అనేది రెండు అనేది అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని వస్తే మాడినట్లు అవుతుంది, కానీ మనకి అంత దీనిగా వచ్చలేదు టేస్ట్ అనేది. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అనేది తీసుకున్నాము. అలాగే ఇంకొక కప్ తీసుకొని దాంట్లో 1.5 కప్ అంతా అదే మెజర్మెంట్ కప్లో 1.5 కప్ అంతా బెల్లం అనేది తీసుకున్నాను. 1.5 కప్కి 1 కప్ అంతా వాటర్ అనేది తీసుకున్నాము. 1 కప్ అటుకులు, 1 కప్ పల్లీలు, 1.5 కప్ అంతా బెల్లం అనేది తీసుకొని 1 కప్ అంతా వాటర్ అనేది తీసుకోవాలా. దీనికి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చూసుకోవాలా. మనం మెజర్మెంట్ కప్ అనేది తీసుకున్నామో అదే కప్లో అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని బెల్లం అనేది పాకము అట్లా ఏమి వచ్చేదేమో అవసరం లేదండి. అది జస్ట్ మనకి కరిగితే చాలు. బెల్లం సిరప్ తర కరిగితే మనకి చాలు. చూడండి, ఇప్పుడంతా కరిగింది కదా. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకునేసి సైడ్కి అది కొద్దిగా చల్లారేదానికి సైడ్కి పెట్టుకునేసి మళ్ళీ ఈ పల్లీలు ఉంది కదండి, ఈ పల్లీల పైన ఉండే తొక్కని తీసుకొని దీన్ని మిక్సీ జార్ తీసుకొని బల్క్గా వేసుకోవాలండి. చాలా నున్నగా అవసరం లేదు మనకి. బల్క్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలా. ఈ తర ఉండాలా. అప్పుడే మనకి లడ్డు చాలా బాగుంటుంది తినేదానికి. దీన్ని ఒక ప్లేట్ తీసుకొని చిన్నది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసుకున్నాము. అదే తర మనం అటుకులు అటుకులు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, అది కూడా అంతా మనం సేమ్ మనకి రవ్వ ఎలా వస్తుందో సూజీ రవ్వ అలా వేసుకోవాలా. దీన్ని కూడా అంతే పేస్ట్ తర అట్లా చేసుకోకూడదు. మనకి రవ్వ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలా. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలు కొద్దిగా బల్క్గా ఉండాలా, అటుకులు అనేది కొద్దిగా రవ్వుతరా ఉండాలా. రెండు ఒకే దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకునేలా. దీన్ని కూడా మనం పల్లీలు వేసుకుంటాం కదా, దాంట్లోకి వేసుకొని ఒక స్పూన్లో కానీ చేతిలోనే మిక్స్ చేసుకునేయండి. మనకి నీట్గా ఈక్వల్గా ఒకే దీంట్లో మిక్స్ అవుతుంది. బాగా దీన్ని మిక్స్ చేసుకునేసి సైడ్కి అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇలాగుండాలి మనకి. ఇలా ఉంటే మనకి లడ్డు అనేది చాలా బాగుంటుంది. దీన్ని సైడ్కి పెట్టుకుని స్టవ్ పైన ఒక అదే ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ అంతా నేను నెయ్యి అనేది వేసుకుంటానండి. 3 టేబుల్ స్పూన్ వేసుకొని మనతో డ్రై ఫ్రూట్స్ ఏముంటే అది వేసుకునొచ్చు. నేనైతే గోడంబి అనేది వేసుకున్నాను. గోడంబి కొద్దిగా మనకి ఫ్రై అయ్యాక కొద్దిగా ద్రాక్ష అనేది వేసుకోనండి. కొద్దిగా ఫ్రై అయ్యాక దీనికి ఒక 1/2 కప్ అంతా ఎండి కొబ్బరి అనేది తురుముకొని వేసుకుంటానండి. ఎండి కొబ్బరి తురిమేది కూడా అంతే కొద్ది పెద్దగా ఉంటుంది కదా హోలు, అట్లా దాంట్లో తురుముకోండా. ఎలాంటి మనకి లడ్డు తినేటప్పుడు అది మనం తిన్నప్పుడు అది ఎండి కొబ్బరి అనేది మనకి తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అది కొద్దిగా మనము కొబ్బరి వేసినాక చాలా మనం రోస్ట్ చేసుకోకూడదు. మనకు అది కొద్దిగా అయినాక మనం సిరప్ అనేది బెల్లం సిరప్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం కదా, దాని ఫుల్ అనేది వేసుకునేయండి. కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. అదంతా కలుపుకున్నాక మనం మిక్సీకి వేసుకొని పెట్టుకోండి కదా, అటుకులు మళ్ళీ పల్లీలు ఇది కూడా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా కలుపుకునేయాలండి. ఈ మెజర్మెంట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. 1 కప్ అంత అటుకులు, 1 కప్ పల్లీలు, 1.5 కప్ అంత బెల్లము, 1 కప్ అంత వాటర్కి కరెక్ట్గా మనకి మెజర్మెంట్ అనేది సరిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని కలుపుకుంటూ ఉండాల. మనకి ప్యాన్కి అనేది సపరేట్ అవుతుందండి. అందువరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అనేది పడుతుంది మనకి. బట్ చాలానే బాగుంటుందండి. హెల్త్కి కూడా. పిల్లలు చిన్నోళ్ళు ఏమైనా ఇట్లా అడిగినప్పుడు స్నాక్స్కి ఏమైనా బాక్స్కి ఇట్లా వేసేయాలా అన్నప్పుడు ఇలా ఒక్కదా ట్రై చేయండి. ఎలా అంటే మనం బేకరీలో అంగడిలో తెచ్చే బదులు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. హెల్త్కి కూడా ఉంటుంది. కొద్దిగా యాలచ్చి పౌడర్ అనేది వేసుకొని దీన్ని కలుపుకుంటే చూడండి, ప్యాన్కి అనేది సపరేట్ అవుతుంది కదా. ఇది ఇలా మనకి సపరేట్ కావాలా. ఇలా సపరేట్ అయితే మనకి అయింది తినేసి చాలానే టేస్టీగా ఉంటుంది. చేసేది కూడా ఆరాంగా ఒక 10 మినిట్స్ మనకి టైం అనేది సిక్తే కానీ ఆరాంగా ఇలా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు చిన్నోళ్ళకి కాదు పెద్దోళ్ళకి కూడా మనకి తినాల స్నాక్స్ టైంలో అన్నప్పుడు ఇలా హెల్త్కి కూడా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకునొచ్చు. చూడండి, మనకి ఇది సపరేట్ అనేది ఎంత నీట్గా సపరేట్ అవుతా ఉంది అనేసి.
ఇలా మనకు ఒక 2 to 3 మినిట్స్ అనేది పడుతుంది. ఇలా సపరేట్ అయితే ఇది అయింది తినేసి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేలా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్ తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకునేసి కొద్దిగా చల్లారాలి. అది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనకి లడ్డు పొట్టకాయలేదు కదండి, అందుకే కొద్దిగా జాస్తి చల్లారకూడదు. కొద్దిగా మనకి ఒక 2 to 3 మినిట్స్ అంతా చల్లారితే మనకి లడ్డు అనేది మనకి పట్టుకునొచ్చు. మనకి ఎంత సైజు కావాలో అంత చూడండి ఎంత బాగుంది తినేసిందో. ఇది కొద్దిగా మన లడ్డు చేసి పెట్టేసినాక ఇంకొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తే కొద్దిగా మనకి గట్టిగా వస్తుంది. బట్ అంత కాదు, సాఫ్ట్గానే ఉంటుంది, చాలానే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలానే టేస్టీ కూడా ఉంటుంది. దీని 1 వీక్ వరకు ఆరామ్గా స్టోర్ చేసుకునొచ్చు. అలాగే మనకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ యావుని మన ఇంట్లో వేసుకునొచ్చు, చాలానే బాగుంటుంది. నేనైతే గోడంబి ద్రాక్షని తీసుకున్నాను, బాదామి పిస్తా ఇవన్నీ కూడా వేసుకునొచ్చు, చాలానే బాగుంటుంది. చూడండి మనకి ఎంత సైజు కావాలో అంత లడ్డు చేసి పెట్టుకుంటే మనకి లడ్డు అనేది రెడీ అవుతుంది. చాలా సాఫ్ట్గా, టేస్ట్ ఎంతో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ఏమైనా ఇంట్లో ట్రై చేస్తే మాకు ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలానే టేస్టీగా ఉండే రెసిపీ అయితే ఈ లడ్డు అనేది అయితే అటుకుల లడ్డు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలానే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.